మామ, నా వ్యవసాయ బతుకు నవ రసాల్లాగా నవ రూపాలుగా మారిపోయింది మామ. ఇవాళ పొద్దున్న లేచేసరికి ఓ పక్క భయం, ఓ పక్క ఆతృత, ఒక పక్క చేయాలన్న తపన అన్ని కలిసినాయి మామ. ఒక్కొక్కటి చెప్పుకుంటా వస్తా, నువ్వు వినుకుంటావో మామ. ఈ సగం బస్తా ఇప్పుడు మందు చల్లాలే మామ. అరే పడుసు పోరా గానీ సగం బత్త జల్లుడు కష్టమా అని నువ్వు అనుకోవచ్చు మామ. కానీ నా బాధ అది కాదు మామ. ఇవాళ 12 ఎకరాల మొలక చల్లాలి. నిన్నే నువ్వే చూసినావుగా మామ, 2 పెద్ద నార్మల్ కొట్టేసరికి నా నడి విరిగింది. ఇవాళ మంచిగా వందాం అనుకునే వరకు మొలక రానే వచ్చే. పొద్దుగాలనే మొలకచ్చుడు చూసి ఓ తెల్ల పైపుల కట్టె పెట్టుకొని ఓ సగం మందు బత్త పట్టుకొని చేనులకు రానే వచ్చినారు అయ్యారయ్య. ఇవాళ మొస తీసుకునేందుకు కూడా టైం ఉండదని నాకు అర్థమైపోయింది మామ. నన్ను మందు జాలం అంటే 10 బస్తాలైనా ఇచ్చి పడేస్తా మామ. ఈ సగం బస్తా నాకు లెక్క 10 నిమిషాలలో జల్లి పారేసిన మామ. మేమైతే నార్మల్ జంబు కొట్టుకున్న తర్వాత ఒక పైప్ లా కట్టె కొట్టి 2 సార్లు లిగ్గిన తర్వాత మొలక చల్లుతాం. మీరు కూడా అట్లనే చేస్తారా? యాది చేసుడు మరిసిన మామ. నీకు వ్యవసాయం గురించి ఏం తెలియకపోయినా పర్లేదు మామ. ఈ వీడియో నుంచి నువ్వు ఇంకో 6 నెలలు వీడియోలు చూసుకుంటావేననుకో, నీకు మొత్తం అర్థమైపోతుంది వ్యవసాయం ఎట్లా చేసుడు అనేది. ఈ పైపుతో నిగ్గితే మీకు చూసేటందుకు ఆడుకున్నట్టే ఉందిగా మామ. నాకు మాత్రం అదో రకంగా ఉంది మామ. ఓ పక్క ఆకలి, ఇంకో పక్క కీళ్ళ నొప్పి. టైముకు మాత్రం దర్శనం ఇస్తారు అయ్యగారు. మా గోపాల్ కాళ్ళ వేళ్ళ పడి ఇద్దరం కలిసి లాగేసినాం మామ. ఏ మాట కామాటే గాని ఎంత కష్టమైనా ఇట్లా పైపు పట్టి ఇగ్గుతే ఎత్తులు బోడలు సమానమయ్యి మొలక భలే మంచిగా మొలుస్తుందిగా మామ. కింద మీద పడిగ్గితే 9:30 10 వరకు ఇది కంప్లీట్ అయింది మామ. 10ంటికి మాట వరుసకి తినేసి మళ్ళీ మొలకెత్తడం స్టార్ట్ చేసినాం. ఇవాళ 1 గంట టైం వేస్ట్ చేసినా గానీ డేండ్ వరకు బాధపడాల్సి వస్తుంది. దీన్ని ఒక ½ అన్ అవర్ లో కంప్లీట్ చేసుకొని ఫాస్ట్ గా స్నానం చేసి ఒక కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ పొలం కచ్చేసిన. నాకెందుకో గానీ లుంగి కట్టుడు అంటే పానం మామ. ఎవరు ఏమన్నా గానీ మళ్ళా లుంగే కడతా. మా నాన్న చెప్పే పూజ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఇంకొక ½ అన్ అవర్ పట్టింది. మన పూజ ఎట్లా జరిగిందంటే మామ, అట్లా అయిపోయింది మామ. చిన్నయ్య పెద్దయ్య ఎల్లమ్మ మల్లమ్మ పోయిన పంటకి వచ్చిన కష్టాలు నష్టాలు ఈ పంటకి మాత్రం రావద్దని మొక్కినే మళ్ళీ మొక్కి 12 వరకు మొలక చల్లడం మొదలు పెట్టినాం మామ. ఈ 6 పాయలుగా విడదీసిన నార్మల్ చల్లేసరికి 1:30 గంట బట్టి 1:30 అయిపోయింది. అయితే వీడియో స్టార్టింగ్ లో దీనికే ఇంత పరేషాన్ చేసినవా అని అనకు మామ. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అదేందో చెప్పాలనా? పెంపుడు జంతువులు, అడవి జంతువులు వచ్చి నైట్ మొలకను దొక్కకుండా ఉండడానికి చుట్టూ గూటిలు కొట్టి వైరు చుట్టాలి. రెండవది, మిగిలిన పొలం కోసేటందుకు వరికోత మిషన్ అత్తా అన్నది. వడ్లు కుప్ప కొట్టి పరదలు బయలు చేయాలి. మూడవదేమో ఆవుకు తినేటందుకు గడ్డి లేదు, గడ్డి తీసుకోవాలి. ఈడికి అయిపోలే మామ, ఇంటికి నాకు ఇంకొకటి ఉంది. ఈ అన్ని చూస్తే భయం అవుతుంది మామ. కంట్రోల్ చేసుకుంటున్నా కంట్రోల్. నిజంగా చెప్పు మామ, ఇన్ని పనులు ఒక్క రోజులో ఉంటే ఎట్లా ఫీల్ కావాలి? ఆకటి మంటన 2ంటికి పప్పేసుకొని 2 ముద్దలు తిని మళ్ళీ వడ్లు కుప్ప వేయడం స్టార్ట్ చేసినాం. మనకు అంతో ఇంతో వడ్లు కుప్ప వేయడం కోసం జంబు ఉండడం చాలా అంటే చాలా సేఫ్ అయింది. నిజంగా మామ, చేతులతోనే కుప్ప వేయడం అంటే సావయ్యేదిగా మామ. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఇది ఎట్లా చేసుకోవాలనో ఒక వీడియో వేసి పెట్టినా, కావాలంటే పోయి చూసుకోండి. వడ్లు నేను ఒక్కని మెల్లమెల్లంగా కొట్టుకుంటా గానీ గూటిలు కొట్టండి అని మా నాన్నకి మా గోపాల్కి చెప్పిన. మనకి ఎంత ఎగిరితాం పనున్నా గానీ వడ్లు మాత్రం స్లోగానే కుప్పేయాలి మామ. టైర్ మాత్రం స్లిప్ అయిందంటే పరదా ఖచ్చితంగా చినుగుతుంది మామ. రూపాయి ఖర్చు లేకుండా మేము తయారు చేసుకుంది ఇంకొకటి కూడా ఉంది. అది షార్ట్ వీడియోలో చూపెడతా. లోడ్ గేర్ల మెల్లమెల్లగా ఈ ట్రాక్టర్ ని తిప్పేసరికి 4 అయింది. ట్రాక్టర్ ని జర పక్కకి పెట్టి రానడ్లను మెల్లమెల్లగా పారబట్టి కూడా ఇగ్గిన. అది అయ్యేసరికి నా నడుము మళ్ళా వలిగింది. అటో ఇటో చేసే వరకు అయితే అట్లయితే ఒక రేవుకి వచ్చినాయి మామ. కొద్దిగా గాలి అయితే ఆడుతుంది. ఇక పక్కకు పోయి కూర్చుంటా అంటే ఎక్కడికి పోతావు బేటా అన్నట్టు మళ్ళీ నార్మల్ దగ్గరికి ఉరుకుడే అయింది. మళ్ళీ దిగు మెదలు పెట్టేసరికి మళ్ళీ నా పానం కొంకిలకు వచ్చింది. నీళ్లు తీయకపోతేనేమో మొలక మురుగుతుంది అయ్యా. చుట్టూ 4 దిక్కుల 4 మెదలు పెట్టినా నీళ్లు పోయేటట్టు. నీళ్లు సరసరనే పోతున్నాయి. ఏమన్నా మిగులితే మాత్రం మళ్ళీ రేపు పొద్దుగా వచ్చి తీసేసుకోవాలి. ఫైనల్ గా మనోళ్ళు కూడా గూటిలు కొట్టడం బెదుర్లు పెట్టడం కంప్లీట్ చేసిండ్రు. ఫుల్ హ్యాపీ. మా నాన్న కూడా నాకు అంతో ఇంతో పని చేయకపోతే మన పరిస్థితి అని చెప్పు మావ నువ్వే. నార్మల్ దగ్గరనే ఫోన్ పట్టుకొని ఉన్న నన్ను చూసి మా నాన్న అయితే ఏమన్నాడంటే, అరే పొద్దుపోలేదు అరే ఇంకా నడితే కదా అన్నాడు. గతం ఉరికినా మళ్ళా గడ్డేయడం కోసం. ఇది మామ 5 అయ్యే వరకు మన పరిస్థితి. గడ్డేద్దామంటేనేమో సాధన అయితే లేదు, వద్దనుకుంటేనేమో కుదిరే పని కాదు. ఏం చేస్తావు? ఇంకా మనం ఏమన్నా కూర్చొని చేసే పని బయట తిరిగొచ్చి మళ్ళీ చేసేటందుకు వ్యవసాయ పని చేస్తే బజ్జీలు పడతాయి. కింద మీద వాడైతే పొద్దుపోయే వరకు ఇంటికి పోతున్నాం. ఇప్పటికే హ్యాపీ. మన గోపాల్ సైడ్ చూడు మామ, గడ్డి ఎట్లా సెటిల్ అయ్యిండు. ఇంటికి వచ్చే వరకు మస్కు అవుతుంది మామ. తెచ్చిన గడ్డిని అట్లనే ఉంచి మండవోచుడు అయితే స్టార్ట్ చేసినాం. ఇది కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. స్నానం చేసి తెల్లగాలు తాగి వండుకున్నా. ఇక డే ఎండ్ అయిపోయే వరకు చేసే పని చేసిన పని అంత అయిపోయింది మామ. గుడ్ నైట్. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా.